ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో డిలీట్ అయినటువంటి కొంతమంది పేర్లు, వాటికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని అలౌ చేయాలి. ట్రిబ్యునల్స్ రెస్టోర్ చేసినటువంటి డిలీటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకునే విధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారంటే, డిలీట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఓటు వేయొచ్చా, లేకపోతే ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చి అప్రూవల్ తీసుకున్న వాళ్ళు వేయొచ్చా? కొంచెం ఆ క్లారిటీ ఇస్తారా సార్? ట్రిబ్యునల్ సాయిగారు మన అందరు తెలిసిందే, ఆల్మోస్ట్ క్లోజ్ టు 90 లక్షల మందిని తీసేశారు. 88 వెస్ట్ బెంగాల్లో ఓటర్లు. ఇప్పుడు వీళ్ళు కన్సిస్టెంట్గా సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు ప్రతిరోజు. చాలా మందిని తీసేశారు. తీసేసిన వాళ్ళకి ఏ స్టేట్లో ఇవ్వలేదు ఈ ఆప్షన్ సాయిగారు. నాకు అదే అర్థం కావట్లేదు. తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు, గుజరాత్లో 2 కోట్ల మంది తీసేశారు. నంబర్ 1 స్టేట్ ఉత్తరప్రదేశ్ మ్యాక్సిమం. న్యాచురల్లీ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళకి ఎవరికి లేని ప్రాబ్లం వెస్ట్ బెంగాల్లో ఒకటి ఎట్లా వస్తుంది సాయి గారు? మీకు వెస్ట్ బెంగాల్ నంబర్ కూడా నేను ఇస్తాను కాబట్టి, బికాజ్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ డిలీటెడ్ ఓటర్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. నా దగ్గర లేటెస్ట్ ఫిగర్స్ కూడా వచ్చిందనమాట దానికోసం. సో ఈ మాట మీద సాయి గారు, వై ఈజ్ మమతా బెనర్జీ ప్యానికింగ్, అదొకటి. సో వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు చెప్పారు, ఇది మనం ట్రిబ్యునల్కి వెళ్ళింది అంటే వీళ్ళ పేర్లు ఒక హైకోర్టు సూపర్విజన్లో, కలకత్తా హైకోర్టు సూపర్విజన్లో డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి తెప్పించుకొని, అండ్ వెస్ట్ బెంగాల్ ఆల్సో, వీళ్ళు 2 నెలల పాటు కష్టపడి డాక్యుమెంట్స్ చెక్ చేసి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోమంటున్నారు. సో కోర్ట్ సైడ్ ఇమ్మీడియట్ డిసిషన్ తీసుకోలేరు. ఓకే, ఏప్రిల్ 23, 29 2 రోజులు ఉంది కదా సాయి గారు ఎలక్షన్. సో డెఫినెట్గా అప్పుడు దాకా అంటే ఏప్రిల్ 23 కన్నా ముందు ఏప్రిల్ 21 లాగా డిసైడ్ చేసే పేర్లు మీరు రోల్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు అంటున్నారు, విచ్ ఇస్ ఫేర్. బట్ యూ కెనాట్ పుట్ ప్రెషర్, బికాజ్ ఇవాళ మనం 17 తారీఖులో ఉన్నాం, ఇంకా మొదలు కాలేదు వర్క్. 19 ట్రిబ్యునల్స్ ఉన్నారు సాయి గారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్ రావాలంటే, కన్క్లూజన్ రావాలంటే డెఫినెట్గా ద మెయిన్ థింగ్ దట్ వీ నీడ్ టు రియలైజ్ ఇస్ మమతా బెనర్జీ చేస్తున్న గొడవల గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. సో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ సాయి గారు. 12 స్టేట్లో యూనియన్ టెరిటరీస్లో ఎస్ఐఆర్ జరిగింది ఫేజ్ 2లో. దాంట్లో వెస్ట్ బెంగాల్ నెట్ డిలీషన్స్ అంటే మొత్తం తీసిన డిలీషన్లో కంపేర్ చేస్తే వెస్ట్ బెంగాల్ ఇస్ 5వ పొజిషన్లో ఉంది, 5th ఇన్ ద నంబర్ ఆఫ్ పర్సంటేజ్. డెడ్ ఎలక్టర్స్ చనిపోయిన వాళ్ళలో లిస్ట్లో వెస్ట్ బెంగాల్ 2nd పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ వన్ షిఫ్టెడ్ ఓటర్స్, మారిపోయారు అక్కడి నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోయారు, లేకుంటే బయటకి ఇండియా విడిచేసి వెళ్ళిపోయారు. దే ఆర్ ఇన్ ద 6th ప్లేస్. వాళ్ళకన్నా ముందు ఇంకా 6 స్టేట్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ డబ్లీ ఎన్రోల్డ్ అంటే మోర్ దెన్ 1 కాన్స్టిట్యుయెన్సీలో వీళ్ళు ఎన్రోల్ అయ్యారు. ఆ పొజిషన్లో దే ఆర్ ఇన్ ద 8th ప్లేస్. నంబర్ ఆఫ్ యాడెడ్ ఓటర్స్, వీళ్ళు ఇంత గొడవ చేశారు కదా, మా ఓటర్స్ని తీసేశారు, నంబర్ ఆఫ్ యాడెడ్ ఓటర్స్కి వచ్చినప్పుడు 7th పొజిషన్లో ఉన్నారు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం మమతా బెనర్జీ? ఇది అర్థం కావట్లేదు సాయి గారు. ఆమె ఇంత గొడవ ఎందుకు చేస్తుంది? సో అపెలేట్ ట్రిబ్యునల్లో ఎందుకు వీళ్ళు ఏమన్నారంటే, ఎస్ యూ కెన్ గో దేర్, యూ కెన్ పుట్ యువర్ అప్లికేషన్, మీ అప్లికేషన్ జడ్జ్ చేస్తారు. దాన్ని బట్టి సుప్రీంకోర్టు అన్నారు 23rd ఓకే పోల్స్కి వెళ్తున్న కాన్స్టిట్యున్సీకి 21st కట్ ఆఫ్ డేట్, అండ్ 27th ఏప్రిల్ 27th 29కి వెళ్ళే ఓటు కాదు. ఏ స్టేట్కి ప్రొవిజన్ ఇవ్వలేదు సాయి గారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్ లేదు, కరెక్టే, కానీ ఉత్తరప్రదేశ్లో మీరు అలౌ చేస్తారు, అపీల్స్ అలౌ చేస్తారు, చేయరు. ఇట్ వాజ్ ఓన్లీ డన్ ఫర్ వెస్ట్ బెంగాల్. ఈమె ఇంత గొడవ చేసిన తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ చాలా ఉన్నాయి సాయి గారు. కల్కట్టా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలో టిల్ లాస్ట్ మంత్ ఈ డిలీషన్ కన్నా ముందు మమతా బెనర్జీకి ఎడ్జ్ ఉండే. కల్కత్తా, పశ్చిమ కల్కత్తా, ఇది నార్త్ పర్గనా, సౌత్ పర్గనాస్ అన్నీ కలుపుకుంటే 126 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 126. ఈ 126 ఎప్పుడు మమతా బెనర్జీ వాళ్ళ పార్టీకి ఓటేస్తారు లాస్ట్ 3 ఎలక్షన్ నుంచి. ఓకే, ఈసారి మ్యాక్సిమం డిలీషన్స్ అక్కడ జరిగింది. సో మీరు అనుకోండి, ఇప్పుడు ఫర్ 1 కాన్స్టిట్యున్సీలో ఒక 10,000 ఓట్లతో ఒక టీఎంసీ క్యాండిడేట్ గెలిచారు. విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్, కల్కట్టా నుంచి ఏదైనా కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కదా, నంబర్స్ తక్కువ ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి 21,000 మందిని డిలీట్ చేశారు రోల్స్ నుంచి. నౌ టెల్ మీ ఇంపాక్ట్ ఏముంటుంది? గెలవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నది విన్నర్కి, ఓడిపోయినాడు కాదు. కరెక్ట్. దానికోసం గొడవ చేస్తున్నారు, గొడవ ఎక్కువ చేస్తున్నారు. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అపెలేట్ ట్రిబ్యునల్ కూడా చాలా మటుకు రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు దాంట్లో. వాళ్ళు ర్యాండమ్గా ఏమి ఇవ్వలేదు
ఈవెన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ బిఫోర్ దిస్ వాళ్ళు డాక్యుమెంట్ చెక్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ద ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు, నేను బిలీవ్ చేయను. నేను లాస్ట్ 3 రోజుల నుంచి ఇది ఎలక్ట్రల్ ఐసీఐ హెల్ప్ లైన్కి వెళ్ళి వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసి నా ఫోన్లో నా లిస్ట్ 2002లో నేను ఎక్కడో సెర్చ్ చేస్తున్నాను. ఆ టైంలో మేము ట్రిమర్గిరిలో ఉంటుండే. ఐ థింక్ కాన్స్టిట్యున్సీ వాస్ కంటోన్మెంట్. పేరు దొరకట్లేదు, ఇంకా చెక్ చేస్తున్నాను నేను. బహుశా అది మాస్టర్ లిస్ట్లో ఉంటుంది ఎక్కడో. కానీ 2002కి వెళ్ళాలి మనం. 2002 నుంచి స్టార్ట్ అవుతుంది. 2002లో మీరు ఓటేశారంటే మీ డాక్యుమెంట్ అక్కడ ఉండంటే ప్రాబ్లం లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలో, దట్ ఈస్ జ్యోతి బాసు, తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య, వీళ్ళ కోసం కొత్త ఫ్యాక్టరీ తయారు చేశారు డాక్యుమెంట్స్ ఆ టైంలో. మాధ్యమిక్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ. ఎందుకు సాయి గారు అంత దూరం వెళ్తారు? నిన్న రేడ్ జరిగింది సిటీలో, ఎక్కడ? మీ సేవా సెంటర్స్లో, అక్రాస్ తెలంగాణ. అన్నిటికంటే పెద్ద ఫేక్ డాక్యుమెంట్ దొరికింది మా దగ్గర అల్వాల్లో. ఓకే, ఏమేమి ఉంది తెలుసా సాయి గారు? మీ బర్త్ సర్టిఫికేటు, మీ అటెస్టెడ్ కాపీస్, ఆధార్తోనే అటెస్టెడ్ కాపీస్ ఉన్న డాక్యుమెంట్స్ కోసం ఉన్న డాక్యుమెంట్స్ కూడా పెట్టారు దాన్ని. మీది హౌసింగ్ డీటెయిల్స్ అది కూడా ఇచ్చారు, మీ రెసిడెన్స్ డీటెయిల్ అన్నీ రెడీ. డబ్బులు ఇవ్వాల్సింది అంతే మీరు. కరెక్ట్. ఆలోచించండి, హౌ మచ్ ఆఫ్ కాంప్రమైజ్ ఇస్ బీయింగ్ మేడ్. పెరుంబావూర్ అని చెప్పి ఒక ఊరు ఉంది కేరళలో, వేర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బెంగాలీస్ కాదు బంగ్లాదేశీస్ స్టే. ఆ ప్లేస్లో సాయి గారు పోలీసు వాళ్ళు 2 సంవత్సరాల ముందు రేడ్ చేసినప్పుడు ఒక వందలాది కాదు, వెంట థౌజండ్స్, 50,000 60,000 ఆధార్ కార్డులు దొరికాయి. అనలైజ్ చేస్తే వెస్ట్ బెంగాల్లో ఉన్న 2 సెంటర్స్ నుంచి మ్యానిపులేట్ చేశారు దీన్ని. ఈ ఆధార్ అన్ని ప్రొడ్యూస్ చేసింది అక్కడ, ప్రింట్అవుట్ తీసుకుంది ఇక్కడ. ఓకే, ఆలోచించండి, లాంగ్ డిస్టెన్స్ నడుస్తుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చినవాడు పారిపోయి ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ వచ్చిన తర్వాత వాడు ఫేక్ డాక్యుమెంట్ అక్కడ క్రియేట్ అయింది వారి పేరు మీద. ఆ డాక్యుమెంట్ వాడు పంపించాడు, ఈ ప్రింట్అవుట్ తీసుకొని నడిపించుకుంటున్నాడు బిజినెస్. మమతా బెనర్జీ కూడా ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈ కంటైర్ ముస్లిం ఓట్ బ్యాంక్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది అస్సాం వైపు వెళ్తారు, మీకు తెలుసుంటాగా. ఏఐడిఎఫ్ వాళ్ళది 21 సీట్లు ఉంది వాళ్ళది. మియా అంటారు అప్పుడు అక్కడ అస్సాంలో. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పోరాటం చేశారు దాని వ్యతిరేకంగా. ఈ ఎంటైర్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఓటు చేసే ముస్లిమ్స్, కమ్యూనిస్ట్ ఓట్ చేసే ముస్లిమ్స్ అందరూ మమతా బెనర్జీకి షిఫ్ట్ అయిపోయారు 2014 నుంచి. దట్ ఈస్ వేర్ షీ హ్యాడ్ అన్ అడ్వాంటేజ్. అప్పటి నుంచి ఆమె 3 ఎలక్షన్ గెలుచుకుంటూ వస్తుంది. అండ్ దట్ ఈస్ వేర్ మమతా బెనర్జీకి ద ఎంటైర్ ముస్లిం ఓట్ బ్యాంక్ వచ్చేస్తుంది ఆమె వైపు. కాంగ్రెస్కి ఇప్పుడు 0, వెస్ట్ బెంగాల్లో సిపిఎం 0 ఎందుకు వస్తుంది అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పోయింది మొత్తం. దిస్ ఇస్ ద స్టేట్ వేర్ సిద్ధార్థ్ శంకర్ రాయ్, బీసీ రాయ్ లాంటి పెద్ద దిగ్గజులు, టాల్ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ యూస్ టు రూల్. ఇప్పుడు అక్కడ ఒక్క సీట్ కూడా లేదు కాంగ్రెస్కి. ఆలోచించండి వాళ్ళ పని. సో ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు, ఈ ట్రిబ్యునల్ డిసైడ్ చేయనియండి. ఈ కట్ ఆఫ్ డేట్స్ ఇది. ఈ కట్ ఆఫ్ డేట్స్ తర్వాత ఇస్తే ఏం చేయలేము. బిఫోర్ దట్ కట్ ఆఫ్ డేట్ వస్తే April 21 ముందు వస్తే, లేకుంటే April 23 ముందు వస్తే ఆ ఫేస్లో వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫైనల్ రోల్లో. సెడ్ ఓకే ఫైన్, అది మనం చూద్దాం. అండ్ దాని కాకుండా ఇంకోటి, వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఒఫీషియల్స్. ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్. ఒఫీషియల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ అయినప్పటి నుంచి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పటి నుంచి రిజల్ట్ వచ్చేదాకా ప్రతి గవర్నమెంట్ ఒఫీషియల్ ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీషియల్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తారు. మన దగ్గర కూడా అంతే. ఆమె అది కూడా అంగీకరించట్లేదు. నేను చెప్పాను, ఇప్పుడు చూడండి సాయి గారు, ఈ 19 ట్రిబ్యునల్స్ ఉందని చెప్పాను చూడండి, వాళ్ళ దగ్గర 34 లక్షల అపీల్స్ ఉన్నారు. ఒక ట్రిబ్యునల్ ఒక రోజులో 100 చూస్తారండి, 200 చూస్తారు. 34 లక్షలు చూడాలంటే వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది సాయి గారు? కరెక్ట్. దే విల్ టేక్ అట్లీస్ట్ 1 year మినిమం. 6 months అయితే ఉంటుంది డెఫినెట్గా. సో యూ కెనాట్ రష్ ద ప్రాసెస్. ఆమె ఏమంటుంది నిన్న స్పీచ్లో మమతా బెనర్జీ, సుప్రీంకోర్టులో మనం కేసు గెలిచేసాం, మీకు తెలుసా, మీరు ఓటు వేయొచ్చు. కాదు, మీరు ఓటు వేయలేరు. ట్రిబ్యునల్ హ్యాస్ టు టేక్. మీకోసం నేను కోర్టుకు వెళ్ళి పోరాటం చేశాను అని గెలిచి వచ్చాము. ఆమె ఆ రోజు కోర్టుకు వెళ్ళి ఇంకొక దగ్గర ఏదో వీడియోలో మాట్లాడుతుంది ఆమె, టీఎంసీ ఉంటే మనం మళ్ళీ కలుద్దామని చెప్పేసి అన్న మాట కూడా వైరల్ అవుతుంది. దట్ డే షీ ఆర్గ్యూడ్, షీ సెడ్ దే ఆర్గ్యూ చేసిన కేసు ఓడిపోయింది ఆమె యాక్చువల్లీ. కానీ పబ్లిక్ వచ్చి ఏం చెప్తున్నారు, ఆ రోజు మీకోసం నేను పోరాటం చేశాను అక్కడ, దానికోసం కూడా మీకు ఓట్లు వస్తాయి, నేను మీకోసం పోరాటం చేసి గెలిచిన కేసు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ లాజిక్ లేదు దీంట్లో. అండ్ ఈ 1900 ఏం చెప్తారు 19 ట్రిబ్యునల్స్ 34 లక్షలు చూసినప్పుడు సాయి గారు, కల్కట్టా చీఫ్ జస్టిస్ చాలా మటుకు ఈ 700 జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూర్చున్న సాయి గారు, వాళ్ళ కేసులు అన్నీ వాయిదా పడ్డది. ఆలోచించి వాళ్ళు పనిచేస్తున్న ఒరిస్సాలో, జార్ఖండ్లో ఉన్న కోర్టులో కేసులు అన్నీ వాయిదా పడ్డది.
దాంట్లో 500 మంది బెంగాల్ నుంచి, 200 మంది జార్ఖండ్ అండ్ ఒరిస్సా నుంచి వచ్చారు. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఏం చేశారంటే 60 లక్షల మంది డాక్యుమెంట్స్ చెక్ చేశారు. వాళ్ళు కంప్లీట్గా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత దాని నుంచి తీసేసిన తర్వాతనే ఈ 34 లక్షలు మిగిలిపోయారు ఇప్పుడు. సో టోటల్ వెస్ట్ బెంగాల్లో డెఫినెట్గా ఇట్ షుడ్ బి డన్. దాని తర్వాత ఏం చేస్తారో మమతా బెనర్జీ దగ్గర ఉంటుంది ప్రాబ్లం అంతా. గెలుస్తుందో ఓడిపోతుందో మనం చెప్పలేము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.